బట్ హోప్‌ఫుల్లీ ఐల్ గెట్ బ్యాక్. హుహుహు. త్వరలో మళ్ళీ వస్తదనే హోప్ అయితే ఉంది. సినిమా కదా! అలాంటిదనుకోండి. అయితే అంటే ఓకే. మీరు డిసైడ్ అయ్యారు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్‌లో ఉండాలని మీ మదర్ ఇన్‌ఫ్లూయెన్స్ మీ మీద చాలా ఉన్నింది కాబట్టి యాహ్! మీరు డిసైడ్ అయ్యారు అంత స్ట్రాంగ్‌గా. హ్మ్. బట్ వై సో మెనీ ఫీల్డ్స్? వై యాహ్! ఆర్ యూ ట్రైయింగ్ సో మెనీ ఫీల్డ్స్? యాహ్! ఐల్ టెల్ యూ. ఆహ్, నేను స్టార్టింగు సో మెనీ ఫీల్డ్ అంటే ఒక దాంట్లో రిజెక్షన్ వచ్చింది. ఒక దాంట్లో ఫెయిల్యూర్ వచ్చింది. ఒక దాంట్లో మనం అడ్జస్ట్ అవ్వలేదు అనుకున్నప్పుడు, అక్కడే ఉండి హర్ట్ చేసుకొని, మనల్ని మనం హర్ట్ చేసుకొని, కాంప్రమైజ్ చేసుకొని, బ్రతకాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. హ్మ్. వి కెన్ షిఫ్ట్ సమ్‌వేర్. అంతే కదా! ఓకే. ఇప్పుడు ఒక అబ్బాయి శరీరంలో పుట్టినప్పటికి కూడా నేను అబ్బాయిని కాదు, నేను అమ్మాయిని అని రియలైజ్ అయ్యి, నేను మూవ్ ఆన్ అయ్యి నా లైఫ్‌నే డిజైన్ చేసుకున్నప్పుడు, హ్మ్. నా కెరియర్‌లో నేను వై షుడ్ ఐ కాంప్రమైజ్? హ్మ్. నేను కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. లెక్చరర్ జాబ్ చేస్తున్నప్పుడు అప్పుడు అబ్బాయిగా నేను చేయాలనుకోలేదు. ఐ వాంట్ టు బికమ్ ఎ గర్ల్. హ్మ్. నేను గర్ల్‌గా మారితే వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వలేదు. హ్మ్. దట్స్ వై నేను లెక్చరర్ జాబ్ వదిలేయాల్సొచ్చింది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నప్పుడు సాఫ్ట్‌వేర్ జాబు నేను ముంబైలో ఉన్నాను. ముంబై నుండి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి. హ్మ్. హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలంటే జాబ్‌తో నేను షిఫ్ట్ అవ్వలేను. హ్మ్. అందుకోసమే సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి నేను హైదరాబాద్ రావాల్సొచ్చింది. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేను ఒక్కదాని మీదే ఉండాలనుకోవట్ల. హ్మ్. ఎందుకంటే ఐ లవ్ ఫ్యాషన్ ఫీల్డ్. ఫ్యాషన్ ఫీల్డ్‌లో నేనుండాలి. నన్ను నేను ఫ్యాషన్ ఫీల్డ్, గ్లామర్ ఫీల్డ్‌లో ఉండాలి అని డిసైడ్ అయినప్పుడు మనం ఏదన్నా జాబ్‌లో ఒక్క దాంట్లోనే స్ట్రక్ అయిపోయాము అనుకోండి, నా డ్రీమ్స్ అక్కడ ఫుల్ స్టాప్ అయిపోతాయి. నా డ్రీమ్స్ నేను ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అంటే ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేసుకుంటూ ఉంటే మెనీ సెక్టార్స్‌లో వాటెవర్ హ్మ్. ఇట్ ఈస్, అంటే ప్రొఫెషనల్ లైఫ్‌ని క్యారీ చేసుకుంటున్నా. ఎట్ ద సేమ్ టైమ్ నా డ్రీమ్స్‌ని గూడా క్యారీ జేసుకున్నా. హ్మ్. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసాను అని ప్రొఫెషనల్ లైఫ్ అక్కడ ఎండ్ చేయలేదు నేను. దాని తర్వాత పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 1 ఇయర్ కాంట్రాక్ట్ అది. అక్కడ హ్మ్. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కోఆర్డినేటర్‌గా 1 ఇయర్ చేశాను. స్వాతి లక్రా మ్యామ్, శృతి మ్యామ్ దగ్గర. ఐ ఐ గాట్ అప్రిషియేషన్స్. దాని తర్వాత నేను ఎన్‌జీఓలో ఇందాక చెప్పినట్టుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ మీద వర్క్ హ్మ్. చేశా. అది కూడా ఒక సర్టెన్ పీరియడ్ వరకే ఉంటాయి హ్మ్. ఫ్రీలాన్సింగ్ వర్క్స్. హ్మ్. 1 ½ ఇయర్ వరకు అక్కడ చేశా. ఇప్పుడు ప్రెజెంట్‌గా టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇదయిపోయిన తర్వాత మేబీ ఐ విల్ గెట్ సమ్ వర్క్. అది ప్రొఫెషనల్ లైఫ్‌లో అలా వెళ్తుంది. హ్మ్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం కూడా అది క్యారీ చేస్తున్నా. ఎట్ ద సేమ్ టైమ్ నా డ్రీమ్స్ నేను ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. ఆన్ స్క్రీన్ ఉండాలి. నా గ్లామర్ నేను కాపాడుకోవాలంటే బీయింగ్ ఏ ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. హ్మ్. ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనకు ఆపర్చునిటీస్ రాకపోవచ్చు. హ్మ్. సమ్ టైమ్స్ ఫుల్ బిజీగా షెడ్యూల్ ఉంటది. సమ్ టైమ్స్ కంప్లీట్ ఖాళీగా ఉంటాం. ఖాళీగా ఉండటం కన్నా ఐ హావ్ టు డూ సంథింగ్ బెటర్. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ యాంకరింగ్ చేశాననుకో, నాకు షూట్స్ లేనప్పుడు యాంకరింగ్ చేసుకుంటే ఐ కెన్ మనీ ఎర్న్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ స్క్రీన్ మీద కూడా ప్రెజెంటేషన్ ఉంటుంది. హ్మ్. మనం పోకుండా. అలా నేను ఆలోచించుకొని నేను మల్టిపుల్ వర్క్స్ ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నా. అది తప్పని నేను అనుకోను. ఎందుకంటే మనం చేయగల శక్తి ఉంది. మనకు సామర్థ్యం ఉన్నప్పుడు చేసుకోవాలి. హ్మ్. ఒక సెక్టార్‌లో ఉన్నప్పుడు ఈ సెక్టార్‌లో మనము నష్టమొచ్చింది, కష్టమొచ్చింది, డిస్క్రిమినేషన్ వచ్చింది, నాకు సక్సెస్ లేదు, 100% ఇవ్వలేకపోతున్నా అని అన్నప్పుడు అక్కడ కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేదండి. హ్మ్. ఇప్పుడు నేను సాఫ్ట్‌వేర్ జాబ్‌లో హెచ్ఆర్‌గా చేశాను. ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. హ్మ్. ఇప్పుడు ఆ జాబ్ చేస్తూనే నేను యాక్టింగ్ చేయాలంటే నాకు టైం దొరుకుతుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే వెరీ స్ట్రెస్డ్ హ్మ్. మార్నింగ్ 7కెళ్తే ఈవినింగ్ 7 అయ్యిద్ది ఇంటికొచ్చేసరికి. అవును. వీకెండ్ ఎప్పుడొస్తదా అని ఎదురు చూస్తాం. వీకెండ్ వచ్చినప్పుడు హాయిగా రెస్ట్ తీసుకుంటాం. అదర్ థింగ్స్ ఐ కాంట్ మేనేజ్. హ్మ్. సో, కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదిలేసుకోవాలి. హ్మ్. సో, అన్నీ కావాలనుకుంటే కుదరదు. అందువల్ల నేను ఆ ఫీల్డ్‌లో సర్టెన్ పీరియడ్‌లో నాకది నెసెసరీ. ఆ హ్మ్. సర్టెన్ పీరియడ్ దాటైపోయిన తర్వాత ఇప్పుడు నాకది నెసెసరీ కాదు. హ్మ్. నాకిప్పుడు ఇది నెసెసరీ. అందుకని ఆ ఫీల్డ్ వదిలేసి ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. ఇప్పుడు ఇది నెసెసరీ ఉంది. నాకిది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఐ కెన్ కంటిన్యూ విత్ దిస్ ఫీల్డ్ సమ్‌టైమ్స్. హ్మ్. ఆఫ్టర్ దట్ ఈ ఫీల్డ్ నాకు పర్మనెంట్ కాదు, నెసెసరీ కాదనిపిస్తుంది. దట్ ఈస్ బెస్ట్ అనిపించినప్పుడు ఐ కెన్ స్విచ్. హ్మ్. అది నా ఒపీనియన్, నా డెసిషన్. హ్మ్. ఎక్కడైతే మనం 100% ఇవ్వగలమో అక్కడ ఉండాలి అనేది నా ఫీలింగ్. ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నేను ఆన్ స్క్రీన్ గ్లామర్ ఫీల్డ్‌లో 100% ఇవ్వగలను అనే నా మీద నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఐ యామ్ హియర్ నౌ. ఓకే. సో, బిఫోర్ దట్ నేను సాఫ్ట్‌వేర్ జాబ్ అది నాకు నెసెసరీ. హ్మ్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం, జాబ్ కోసం, అమ్మ నాన్న లేరు, నేను హ్మ్. బ్రతుకుదెరువు కోసం అది నెసెసరీ. నెసెసరీ వేరు, డ్రీమ్ వేరు. హ్మ్. సో, దట్స్ వై నేను స్విచ్ అవ్వటం, మూవ్ అవ్వటం జరిగింది అంతే. ఓకే.